వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనం ఎక్కడ ఉంటున్నాం అనుకున్నారా? ఎక్కడ కాదు, మనం కీసరాలో కొత్తగా కాఫీ షాప్ ఓపెన్ అయింది. మనం ఓపెన్కి వచ్చాము. సో ఇక్కడ నేను ఇందాక కాఫీ తాగితే ఎంత టేస్ట్ ఉందంటే వావ్ అనిపించింది. సో మనం ఇక్కడ కీసరాలో సిఎఫ్సి అంటే వాళ్ళ చేతే అడుగుదాం, సిఎఫ్సి ఎందుకు పెట్టారో, ఫుల్ ఫామ్ ఏమిటో వాళ్ళతోనే అడుగుదాము. సో ఈరోజు మన ఓపెనింగ్ అయితే వచ్చాము. కాఫీ షాప్ అనేది కీసరాలో ఉంది. ఇది చూద్దాం రండి, అంబియన్స్ కానీ అండ్ ఇక్కడ ఏమేమి అంటే ఓన్లీ ఫిల్టర్ కాఫీ ఒక్కటేనా, ఇంకేమైనా దొరుకుతుందో, సో వాళ్ళతోనే అన్ని వివరాలుగా తెలుసుకుందాం. కామన్. హాయ్ సార్. హాయ్ మా, గుడ్ మార్నింగ్. సో అంటే ఈరోజు మన కాఫీ షాప్ ఓపెన్ కదా, సో సిఎఫ్సి అంటే ఫుల్ ఫామ్ ఏంటి సార్? సిఎఫ్సి అంటే చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ మా. ఓన్లీ కాఫీ మాత్రమే ఉంటుందా ఇక్కడ? అన్నీ ఉంటాయి మా, స్నాక్స్ ఉంటాయి, టీ ఉంటుంది, బెల్లము, తాటి బెల్లం, కాఫీ, అవి రకరకాలు చాలా ఉన్నాయి కదా ఈ మధ్య, అవి అన్నీ మనం సర్వ్ చేస్తాం. సో కాఫీలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ కూడా? ఎస్. అంటే మనకి కెఫేలో దొరికే కాఫీస్ కూడా ఆల్సో? కెఫెచినో తప్ప మిగతావి అన్నీ ఏదైనా చేసుకోవచ్చు మనం. సో అంటే ఇక్కడ రిలాక్సింగ్ అంటే కొంచెం ట్రాఫిక్ కూడా, పొల్యూషన్ అంతా లేదు, చాలా బాగుంది చూడడానికి కూడా. సో ఇక్కడ మీరు షాప్ పెట్టాలని ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు? మనకు యాక్చువల్గా అనుకూలమైన ప్లాట్ ఇది దొరికింది. ఎగ్జిట్ 8కి కిసిరాకి చాలా దగ్గర ఓఆర్ఆర్ నుంచి. సో వచ్చి వెళ్ళే ట్రాఫిక్, ఈసేఎల్కి వెళ్ళే వైపు అందరూ ఎట్లాగో ఓఆర్ఆర్ నుంచి తకాయించి వస్తూ ఉంటారు. సో వాళ్ళకు కాఫీ అవసరము. సో మనం ఆ పాయింట్ని ఎన్కాష్ చేసుకుందామని చెప్పి ప్లాన్ చేసి మనం పెట్టాము. సో మనకి చాలా నేమ్స్ ఉన్నాయి, చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ. మనకు చాలా ఈ మధ్య కుర్క్ కాఫీ అని, మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని చాలా ఉన్నాయి రకాలు. చిన్నపట్నం వాళ్ళతోని మనకు టైఅప్ దొరికింది, ఫ్రాంచైజ్ వాళ్ళ దగ్గర మనకు వచ్చింది కాబట్టి మనం తీసుకున్నాం. సో కేఎఫ్సి లాగా సిఎఫ్సి అని పెట్టేశారు. సిఎఫ్సి అంటే సిఎఫ్సి షార్ట్ కట్ పెట్టారా, మీరే పెట్టారా అయితే బ్రాంచ్? వాళ్ళదే ఉంది బ్రాండ్. కాఫీ తాగారు కదా, టేస్ట్ ఎట్లా ఉంది? చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. మేము హైవేలో తిరిగేటప్పుడు మద్రాస్ ఫిల్టర్ కాఫీ, చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ, కుర్గ్ అన్నీ మేము తాగుతూ ఉంటాము అటు ఇటు వెళ్ళేటప్పుడు. సో ఇది నచ్చింది కాబట్టి మనం ఈ ఫ్రాంచైజ్ చూస్ చేసుకున్నాం. ప్రైజెస్ సార్? ప్రైజెస్ నామినల్గానే ఉన్నాయమ్మా. 30 రూపీస్ గ్లాస్ కాఫీ, టీ వచ్చేసి 20 రూపీస్ నార్మల్. మనకి ఈరోజు ఓపెన్ కదా, సో రేపు టుమారో నుంచి రన్ అవుతూ ఉంటుందా? రేపటి నుంచి స్టార్ట్. మన కాఫీ షాప్ ఫుల్ అడ్రస్ చెప్తారా మరి చూసే వాళ్ళకి? చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ, చెరియాల్ బ్రాంచ్, నియర్ ఎగ్జిట్ 8 ఆన్ కీసరా ఈసీఐఎల్ మెయిన్ రోడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, అడ్రస్ కూడా మీకు కన్ఫ్యూజింగ్ ఉంటే కింద కనబడుతుంది స్క్రీన్ దగ్గర. సో అడ్రస్ చూసుకోండి. సో మనకి ఈ దారిలో మనం ఆల్మోస్ట్ అందరు జర్నీ చేస్తూనే ఉంటారు. మనం ఇక్కడ కాఫీ కూడా మేకింగ్ ఎట్లా చేస్తారో కూడా చూద్దాం రండి. అంటే కాఫీ మేకింగ్ మాకు చూపిస్తారా? చూపిస్తాను. అంటే ఇది మిషన్స్ ద్వారానే చేస్తారా? మిషన్స్ ఉంటాయి, మనం మెజర్మెంట్ ఉంటుంది, ఇది ఇట్లా ఇట్లా మెజర్మెంట్ ఉంటుంది దీనికి. అంటే ఒకసారి మాకు కోసం చేసి చూపిస్తారు. అంటే ఎన్ని అవర్స్ అది మిల్క్ అనేది బాయిల్ చేస్తారు? ఎన్ని అవర్స్ అయినా కూడా ఓకే. అది అవర్స్ ఏమి ఉండదు దానికి, ఓన్లీ ఒక 50 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు వేసింది షుగర్ పౌడరా? ఓన్లీ షుగర్ పౌడర్, 1 స్పూన్ షుగర్ పౌడర్ వేస్తాము. తర్వాత ఎంఎల్ ఉంటుంది. ప్లేస్ ఇచ్చేలాము అంతే. అంటే మనం ఇప్పుడు ఈ కాఫీ పౌడర్ అనేది ఎక్కడి నుంచి ప్రిపేర్ చేసి తీసుకుంటాం? విజయవాడ నుంచి వస్తుంది మేము. విజయవాడ ఫ్రాంచైజ్ దీన్ని, విజయవాడ హెడ్ ఆఫీస్. అంటే బాయిల్ చేస్తారు కదా, కాఫీ పౌడర్ బాయిల్ చేశాక కింద వాటర్ లాగా వస్తుంది. అదే బాయిల్ ఏమి ఉండదు, మన హాట్ వాటర్ వేస్తాం కదా కిందికి వచ్చేస్తుంది. ఇది మిషన్ ఉంది కదా, దీని నుంచి కిందికి వస్తుంది. ఇట్లా ఎట్లా ఉంటుంది కదా, దీని నుంచి వస్తుంది కాఫీ. ఫిల్టర్ కదా. అంటే ఎవ్రీడే క్లీన్ చేస్తారా మిషన్స్? ఎవ్రీడే ఉంటుంది. అంటే మనకి ఎన్ని లీటర్ మిల్క్ దాంట్లో స్టోరేజ్ అవుతుంది? స్టోరేజ్ ఎప్పుడు 10 లీటర్స్ ఉంటుంది ఎప్పుడు స్టోరేజ్. 10 లీటర్స్. అంటే ఇప్పుడు డిఫరెంట్, ఇప్పుడు బెల్లం చాయ్ అని అండ్ తాటి బెల్లం అని దాన్ని పౌడర్ చేస్తారా మళ్ళీ? అవన్నీ పౌడర్స్ ఉంటాయి, ఏది కావాలంటే అది వేసి మిల్క్ వేసి ఇచ్చేయడం అంతే. అండ్ చాయ్ ప్రాసెస్ కూడా ఇంతేనా? చాయ్ ప్రాసెస్ సేమ్ టు సేమ్ ఉంటుంది అంతే. ఎన్ని ఇలాచి టీ ఉంటుంది. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఇట్లా కాఫీ మేకింగ్? 3 ఇయర్స్. ఎందుకని కాఫీ మేకింగ్ మీద మీరు కాన్సెప్ట్ పెట్టుకున్నారు ఇట్లా? అంటే ఇక స్టార్టింగ్ నుంచి ఇది చేసుకున్నాం కాబట్టి దీంట్లో చేసుకోవాలని ఉంది, మంచి ఫీల్డ్ కాబట్టి అట్లా. మీరు తాగారా మరి కాఫీ? తాగుతాం మేము, డైలీ తాగుతాం మేము. కలిపింది మా ముందు మీరు తాగుతారా? తాగుతాం మేము. ఓకే మ్యామ్, సూపర్. నేను తాగితే నాకే మంచిగా ఉంటుంది కదా, అదే రోజులు తాగితే అర్థమవుతుంది.
చూసారు కదా మన కాఫీ మేకింగ్ కూడా ఎంత అంటే మిల్క్ అండ్ కాఫీ అనేది వేరు వేరు సపరేట్గా అండ్ మిషన్స్ అంటే దీంట్లో మనకి గ్యాస్ కానీ స్టవ్ కానీ ఎలాంటిది కూడా లేదు. సో ఇక్కడ స్టాఫ్ కూడా ఉన్నారు, వాళ్ళు కాఫీ టేస్ట్ చేశారు. సో ఎట్లా ఉందో వాళ్ళని కూడా అడుగుదాం రండి. మీరు కాఫీ టేస్ట్ చేశారు కదా, సో ఎట్లా ఉంది టేస్ట్ అనేది? టేస్ట్ మేడం అంటే మన ఇంట్లో చేసుకున్న దానిలాగే ఉందా? యాజ్ ఏ హోమ్లీ ఇంట్లో చేసుకున్నట్టే ఉంది మేడం. సో ఈ మధ్యన అంటే మనకి ఫిల్టర్ కాఫీ చాలా రేర్ అయిపోతుంది, అంటే ఇన్స్టెంట్ కాఫీకే కదా అందరూ అలవాటు పడ్డారు. ఎట్లా అనిపించింది ఫిల్టర్ కాఫీ అనేది? గుడ్ మేడం, చాలా బాగుంది. స్వీట్ కానీ సో అన్నీ ఈక్వల్గా ఉన్నాయా? ఈజ్ ఈక్వాలిటీ. హాయ్ మ్యామ్. హలో. సో సిఎఫ్సి కాఫీ తాగారు కదా, ఎట్లా అనిపించింది టేస్ట్ మీకు? అండంగా టేస్ట్ అంటే అదిరిపోయింది. సో మనం ఈ మధ్యన అంటే ఇన్స్టెంట్ కాఫీ బిజీ లైఫ్కి మనం ఇన్స్టెంట్ కాఫీకి బాగా అలవాటు పడిపోయాం. సో ఫిల్టర్ కాఫీ అంటే ఇన్స్టెంట్ కాఫీ ఒకేలాగే ఉన్నాయి రెండు? లేదు, ఈ అరోమా అయితే డిఫరెంట్ ఉంది. ఫిల్టర్ కాఫీనే ఇన్స్టెంట్ కాఫీకి కంపేర్ చేయలేము. ఆ ఫిల్టర్ కాఫీ ఆ చెక్కదనం తీయదనం అయితే ఇంకా అది అంటే ఇలా మిక్స్ చేసుకొని అలా తాగడం అవి అంతా దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్టే డిఫరెంట్. అండ్ చాలా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా ఎన్వైరన్మెంట్ కూడా బాగుంది ఇక్కడ. సో చాలా చాలా బాగుంది. సో yes, I enjoyed and I welcome everyone. Please do visit here, Chinnapatnam Filter Coffee. హాయ్ సార్. हेलो मैडम, हाउ आर यू? ఫైన్ సార్. టేస్ట్ ఎట్లా ఉంది ఫిల్టర్ కాఫీ? क्या बोलते हैं उसको, बहुत अच्छी टेस्ट है, बहुत बढ़िया टेस्ट है। हाँ बहुत मेरे हिसाब से काफ़ी अच्छा है। बहुत कॉफ़ी में मुझे स्ट्रॉन्ग कॉफ़ी चाहिए, तो कॉफ़ी स्ट्रॉन्ग थी और स्वीट मतलब मुझे शुगर मैं थोड़ा कम लेता हूँ। बहुत अच्छी है, बहुत बढ़िया कॉफ़ी मेरे। అంబియన్స్ ఎట్లా అనిపిస్తుంది మీకు? అంబియన్స్ చాలా బాగా ఉంది. సంజయ్ గారు చాలా మంచిగా తయారు చేశారు. సో స్టిల్ సమ్ मोर स्मॉल इम्प्रूवमेंट्स आर देयर. हम लोग उसको अभी 3-4 दिन में कंप्लीट हो जाएगा ये कंप्लीट. అండ్ జోక్య పడు అంటే సంజయ్ గారు తయారు చేయలే, దగ్గరుండి తయారు చేయించారు. అవును, సంజయ్ గారే మొత్తం కోఆర్డినేషన్ కానీ సూపర్విజన్ కానీ ఇట్ ఈస్ ఆల్ మిస్టర్ సంజయ్ హెస్ డన్ ఫెంటాస్టిక్. సో ఓపెనింగ్ రోజున ఏమైనా ఆఫర్స్ పెట్టారా? జెన్యున్గా అందరూ ఆఫర్స్ పెడతారు కదా. అంటే ఈరోజు పూజ చేసాం మేడం. ఓపెనింగ్ అంటే వీఆర్ ప్లానింగ్ టు డూ ఇట్ అనదర్ 3-4 days టైం. సో ప్రాపర్గా ఇంకోసారి ప్రాపర్గా ఇనాగ్రేషన్ అవుతుంది దీన్ని. సో ఫ్రమ్ దట్ డే వీ విల్ హ్యావ్ సమ్ ఆఫర్స్ ఫర్ పర్టికులర్లీ ఫర్ ద క్రికెటర్స్ because there are so many grounds are there surrounding, so we are going to have good offers for the cricketers at it. అంటే ఎప్పుడు ఉంటుంది మరి అది ఆఫర్ అనేది? ఆఫర్ ఆల్మోస్ట్ ఫర్ మంత్ ఎండ్ వరకేనే ఉంటుంది. సో లిటిల్ మోర్ దెన్ మంత్ ఎండ్, సో వీఆర్ ప్లానింగ్ టు డూ దట్. అంటే క్రికెటర్స్ అంటున్నారు కదా, సో వాళ్ళకి హెల్తీగా మీరు ఏమైనా ఇక్కడ ఫుడ్ కానీ అండ్ స్నాక్స్ కానీ? Correct, we are planning to do that. Even down the line, even some healthy food also we are planning to keep it for the cricketers, particularly sports persons. Yes. సిఎఫ్సి, వెల్కమ్ టు సిఎఫ్సి. Thank you madam, I should say welcome to CFC. Thank you. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. హాయ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఎట్లా ఉంది సిఎఫ్సి కాఫీ? చాలా మంచిగా ఉంది. చాలామంది ఇన్స్టెంట్ కాఫీకి అలవాటు అయ్యారు. ఇది ఫస్ట్ టైం ఇక్కడ మన కీసరాలో మనం ఒక ఫిల్టర్ కాఫీ చిక్మంగళూరు అండ్ ఊటీ నుంచి కాఫీ మంచి ఇక్కడే తెచ్చి ఇక్కడే దాని ప్యూరిటీ తీసుకొని ఆ బ్లాక్ కాఫీని మంచి పాలతో ఆరోగ్యశ్రీతో మంచిగా మేము కాఫీ చేయబడది. ఈరోజే మాకు ఇనాగ్రేషన్ అండ్ వీ వెల్కమ్ ఎవ్రీవన్ to CFC in Kisra. I wishing everyone to enjoy this lovely coffee. The coffee prices are very reasonable. It starts from 30 rupees అండి. ఈ ఏరియాలో చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. చాలామంది ఇక్కడ మంచి కాఫీ ప్లేస్కి ఇది మంచి అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ చేసాం మా వావ్ ఇన్సైడ్ అండ్ వీహాక్ టీమ్ కలిసి. మేము ఒక నెస్ట్ రూట్ వెంచర్స్ అని ఒక స్థాపన చేశాము. అండ్ ష్యూర్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ F&B అవుట్లెట్ అండ్ ఫ్యూచర్లో మేము ఇంకా అవుట్లెట్స్ కోరుకుంటున్నాను అండ్ డెఫినెట్లీ విల్ డూ దాట్ with everyone's success. I'm inviting everyone to come and please try our coffee and other snacks that we are having here and please promote us in a good way. Thank you. మీ వైఫ్ చేసినట్టే ఉందా కాఫీ? మా వైఫ్ ఇన్స్టెంట్ బ్రూ కాఫీతో అలవాటు అయిపోయింది. సో ఐఎమ్ షూర్ నేను ఆమెకు అలవాటు చేపిస్తా ఈ ఫిల్టర్ కాఫీ ద్వారా. షూర్ ఇంట్లో కూడా నాకు ఇప్పుడు నుంచి ఫిల్టర్ కాఫీ అలవాటు చేస్తుంది. మీ హస్బెండ్ గారు మీరు ఇన్స్టెంట్ కాఫీకి అలవాటు చేసేసారని చెప్పని అంటున్నారు, దీని పట్ల మీరేమంటారు?
ఆయన చాలా బిజీ ఉంటారు కాబట్టి క్విక్గా అడుగుతారు. సో రెగ్యులర్ ట్రెడిషనల్ చేయాలంటే టైం పడుతుంది. సో నేను అందుకే ఇన్స్టెంట్ ఎంచుకున్నాను. సో అది క్విక్గా అవుతుందని. సో బట్ నాకు ఈరోజు తెలిసింది అండ్ అందరికీ కూడా అదే ప్రమోట్ చేయాలని, అందరు ప్రజలకి ఇలాంటి ఫాస్ట్ మూవింగ్ లైఫ్ స్టైల్లో మనకి ట్రెడిషనల్ది అవ్వదు కదా. సో ఇది రీజనబుల్ ప్రైస్ ఉంది, అట్ ద సేమ్ టైం మంచి టేస్ట్ కూడా ఉంది. టేస్ట్ చేశారు కదా మీరు, ఇంట్లో చేసుకున్నట్టంటే పాలల్లో ఉండే చిక్కదనం కానీ ఆ స్వీట్నెస్ కానీ ఈక్వల్గా ఉన్నాయా? చాలా సూపర్గా ఉంది, అంటే తాగే కొద్ది ఇంకా తాగాలనిపించిందా? ఖచ్చితంగా. అంటే రోజు ఇంకా మీరు మీ హస్బెండ్కి ఫిల్టర్ కాఫీ చేస్తారా? ఇప్పుడు అదే భయం వేస్తుంది నాకు. ఇప్పుడు నాది మర్చిపోయి ఇప్పుడు ఆయనది ఇక్కడ ఫిల్టర్ కాఫీ అలవాటు అయిపోతాడేమో అని. కానీ చాలా బాగుంది. ఏముంది, రోజు ఈవినింగ్ వచ్చేటప్పుడు ఫ్లాస్క్లో తీసుకొని వెళ్ళండి. డెఫినెట్లీ తీసుకుని వెళ్తాను. అండ్ ఇంకొకటి చెప్దాం అనుకున్నా, మేము ఇక్కడ ఫస్ట్ టైం ఎవరు ఈ ఏరియాలో విమెన్స్ ఎంప్లాయ్మెంటే ఎంకరేజ్ చేస్తున్నాము. అండ్ వీ వాంట్ టు గివ్ ద విమెన్ ఆల్సో అన్ ఈక్వల్ ఆపర్చునిటీ టు వర్క్ అండ్ ప్రమోట్ ద బిజినెస్ అండ్ ఇన్ అ కరెక్ట్ అండ్ ఇన్ అ రైట్లీ మేనర్. సో జై విమెన్ పవర్. అంటే ఉమెన్స్ అంటే సండే సెలవు కదా, సో ఇక్కడ కూడా సండే హాలిడేనా? దిస్ ఈజ్ మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 10 o'clock వరకు ఉంటుంది. అండ్ నో హాలిడేస్. ఎస్ డెఫినెట్లీ, అంటే రన్ అవ్వాలంటే ఎంప్లాయీస్ కావాలి కాబట్టి, సో వాళ్ళకి వీలైనప్పుడు మీరు హాలిడే ఇస్తారు. స్టాఫ్కి హాలిడే ఇవ్వచ్చు, కానీ షాప్కి ఎప్పుడు హాలిడే ఉండదు. అండ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ఆర్ స్టాఫ్, మహేష్ కానీ, మన లక్ష్మారెడ్డి కానీ, శైలేందర్ సార్ కానీ, మన సంతోష్ గద్రే, సందీప్, సుమంత్ అండ్ ఇబ్రాహిం సార్, మా పార్ట్నర్స్ హూ వేరే వేరే బిజినెసెస్ ఉన్నాయి. బట్ వాళ్ళు ఈ బిజినెస్ని నా భుజం మీద వేసి ఎస్ మనం ప్రమోట్ చేద్దాం ఇన్ ఎ రైట్ అండ్ కరెక్ట్ మేనర్లో నాకు చాలా విధంగా సహకరించారు. అండ్ దే సెడ్ లైక్ లెట్స్ డూ ఇట్ అని. అండ్ రియలీ థ్యాంక్ ఎవ్రీవన్ అండ్ లెట్స్ గో ఫార్వర్డ్. స్నాక్స్ ఐటమ్స్ కూడా పెడతా అన్నారు కదా, సో ఎటువంటి స్నాక్స్ పెడతారు? కొన్ని క్విక్ ఇన్స్టెంట్ స్నాక్స్ ఉంటాయి, లైక్ కార్న్ ఉంటుంది, మళ్ళీ మోమోస్, ఫ్రెంచ్ ఫ్రైస్, థిక్ షేక్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్ ఉంటుంది, సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ డ్రింక్స్ ఉంటుంది, విచ్ క్యాన్ బి డన్ ఇన్ ఇన్స్టెంట్. అండ్ ప్రైస్ కూడా వెరీ కన్స్ట్రైన్లో ఉంటుంది. సెటప్ చూసి ఎవరు భయపడద్దు, ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైజింగ్. షూర్ యూ విల్ కమ్ అండ్ ఎంజాయ్ ఇట్ ఇన్ అ క్లీన్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్. అంటే ఆఫర్ పెడతానంటున్నారు కదా, ఎటువంటి ఆఫర్ పెడతారు మీరు? ఈ 27th నుంచి, అది వినాయక చవితి నుంచి మేము ఒక వీకెండ్ వరకు ఒక కాఫీ కొంటే ఇంకో కాఫీ ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నాం అందరికీ. బై వన్ గెట్ వన్ ఫ్రీ కాఫీ. చాయ్ ఓన్లీ కాఫీయా, చాయ్ కూడానా? చాయ్ కూడా, కాఫీ అండ్ టీ, ఎనీథింగ్ దే టేక్ ఇట్స్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇన్ హాట్ డ్రింక్స్ లైక్ కాఫీ అండ్ మన టీలో. ఎప్పుడు దాకా ఉంటుంది ఈ ఆఫర్? ఈ సండే వరకే అండి. సండే వరకు, ఓన్లీ 1 week. ఈ ఫస్ట్ వీక్ వరకే. సో every month will come with new promotions and new offers so that customers also feel pocket friendly. Thank you very much. Thank you so much.